హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ సంస్కృత శబ్దాల గురించి నేను చెప్పబోతున్నాను. ఈ మెయిన్ ఎగ్జామ్లో 14 రోమన్ 8 మార్క్స్ గాను వస్తుంది. ఈ శబ్దాలు మొత్తం 3 రకాలుగా ఉంటాయి: పుల్లింగ, స్త్రీలింగ, నపుంసలింగం. దీంట్లో ఏవైనా మీరు 2 అనేది నేర్చుకోండి. ఈరోజు మనం పుల్లింగ గురించి నేర్చుకోబోతున్నాం. అకారంతః పుల్లింగః రామ శబ్దః అంటే రాముడు. రామ అంటే అకారంత ఎలా వచ్చిందంటే రామ దీర్ఘం ఆ అనేది వస్తుంది కాబట్టి అకారంత అని అవుతుంది. విభక్తులు మొత్తం 8 రకాలుగానే ఉంటుంది. విభక్తి: ప్రథమా విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి, చతుర్థి విభక్తి, పంచమీ విభక్తి, షష్ఠీ విభక్తి, సప్తమీ విభక్తి, సంబోధన ప్రథమా విభక్తి. ప్రథమా విభక్తి అంటే మొదటి కాబట్టి. తర్వాత ఏకవచనం, ద్వివచనం, బహువచనం. ఏకవచనం అంటే 1, ద్వివచనం అంటే 2, బహు అంటే అనేక, చాలా. తర్వాత ప్రథమా విభక్తి అంటే మొదటి కాబట్టి ఇప్పుడు దుమ్మువులు, ఒక రాముడు, ఇద్దరు రాములు, అనేక రాములు. తర్వాత ద్వితీయ విభక్తి నిన్నుందన్ గురించి, ఒక రాముని గురించి, ఇద్దరు రాముని గురించి, అనేక రాముని గురించి. తృతీయ విభక్తి చేతంతోన్ తొడంతోన్, ఒక రాముని చేత, ఇద్దరు రాముని చేత, అనేక రాముని చేత. చతుర్థి విభక్తి కొరుకున్కై, ఒక రాముని కొరకు, ఇద్దరు రాముల కొరకు, అనేక రాముల కొరకు. పంచమి విభక్తి వలన కట్టి పట్టి, ఒక రాముని వలన, ఇద్దరు రాముల వలన, అనేక రాముల వలన. తర్వాత షష్ఠీ విభక్తి కిన్ కిన్ యొక్క లోన్ లోపల, ఒక రాముని యొక్క, ఇద్దరు రాముల యొక్క, అనేక రాముల యొక్క. సప్తమి విభక్తి అందున్ ఇందున్, ఒక రాముని అందున, ఇద్దరు రాములు అందున, అనేక రాములు అందున. తర్వాత ఏ విధంగా పలుకుతామో ఇప్పుడు మనం నేర్చుకుందాం. రామా, రామౌ, రామః. ద్వితీయ విభక్తి రామమా, రామౌ, రామన్, రామేణ, రామభ్యాం, రామై. తర్వాత చతుర్థి విభక్తి రామ్యా, రామేభ్యాం, రామభ్యః. పంచమీ విభక్తి రామత్, రామభ్యాం, రామభ్యః. తర్వాత షష్ఠీ విభక్తి రామస్య, రామయో, రామన్, రామం. సప్తమీ విభక్తి రామేన్, మే, రామయో, రామేషు. సంబోధన ప్రథమా విభక్తి హే రామ, హే రామౌ, హే రామః.